జిల్లాలోని ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో జిల్లాలోని 18 మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందే విధంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు శుద్ధి చేసిన నీరు కాబట్టి ప్రజలు ఆ నీటిని తాగడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకే ప్రభుత్వం మిషన్ భగీరథ నీరు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 18 మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం 449 హ్యాబిటేషన్స్ లో ఇప్పుడు ఇంట్రా విలేజ్ పైప్ లైన్ అడిషనల్ గా 329 ఓచర్స్ కట్టుకోవడం అనేది మనకు 1700 కిలోమీటర్స్ పైప్ లైన్ రావాలి. దీంట్లో మనకు 1000 ఆర్డ్ పైప్ లైన్స్ రావడం జరిగింది. ఇవన్నీ ఉంటాయి. సో ఈ 449 హ్యాబ్స్లో మనము ఇప్పుడు ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ పైప్ లైన్స్ రిసీవ్ అయింది టోటల్గా 184 హ్యాబిటేషన్స్. ఈ 184 హ్యాబిటేషన్స్లో కూడా కలెక్టర్ గారు ఎప్పుడు ప్రతి వీక్లీ మీటింగ్స్ తీసుకొని సో ఆ ప్రకారంగా 91 హ్యాబిటేషన్స్తో పాటుగా 329 ఓహెచ్ఎస్ఆర్స్లో మనకు యాజ్ ఆన్ టుడే 91 ఓహెచ్ఎస్ఆర్స్ కంప్లీట్ చేసుకున్నాం విత్ కలరింగ్ వర్టికల్స్ ఫిక్సింగ్ అంతా అయిపోయింది. సో మిగిలిన 230 ఆర్డ్ హ్యాబిటేషన్స్లో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక ఏజెన్సీ వర్క్ తీసుకున్న తర్వాత జనరల్గా వాళ్ళ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే మెల్లగా చేద్దాం, నేను ఇక్కడ చేస్తున్నా అక్కడ చేస్తున్నా అనే డిలే చేస్తుంటారు. టు అవాయిడ్ దట్ అంటే కన్సర్న్డ్ హ్యాబిటేషన్ ఆఫీసర్స్కి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ విజిట్లో ఆ హ్యాబిటేషన్లో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ అక్కడ వర్క్ నడుస్తుందా, నడవకపోతే ఎందువల్ల, ఏమైనా టెక్నికల్ రీజనా, లేకపోతే మెటీరియల్ కలెక్షన్ చేయకనా, లేకపోతే ఇన్ టైంలో మా ఏఈ గారు అక్కడ మార్కౌట్ వేయనా అనేది వాళ్ళు ఇమ్మీడియట్గా మా ఏఈ గారికో ఎవరికైనా ఫోన్ చేసి సార్ ఇక్కడ వర్క్ ఆగింది అంటే ఇమ్మీడియట్గా మేము స్టెప్ తీసుకొని దాన్ని ప్రోగ్రెస్లో చేయడానికి మనకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఎస్సీ గారు, ఈఈ గారు ఇచ్చేసిన జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, పత్రికా ఎస్సీ గారు మేము ఏమనుకున్నామంటే అన్లెస్ అదర్వైజ్ కొంత పుష్ అంటే అందరూ కోఆర్డినేషన్ కానీ సహకారం కానీ సపోర్ట్ కానీ గ్రామ స్థాయిలో లేకపోతే అంత త్వరగా జరగదనేది వీక్లీ రివ్యూస్లో తేటతెల్లమైన విషయం. సో దానికి సంబంధించి రిక్వెస్ట్ ఎంపీడీఓస్కి, ఆర్డీజీపీ స్పెషల్ ఆఫీసర్స్కి మీ యొక్క గ్రామాల్లో ఏఈ ఆర్డబ్ల్యూఎస్ తోటి ఆ జీపీ స్పెషల్ ఓరియంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా మీకు ఎక్కడెక్కడ ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పైప్ లైన్ వర్క్స్ ఏమున్నాయి, అబోవ్ 5 lakh వర్క్స్ ఏమున్నాయి, దాని కాంట్రాక్టర్ ఎవరు అనేది మీకు చెప్పడం జరిగింది. సో నౌ ఈజ్ దట్ కాంట్రాక్టర్ ఈజ్ దేర్, ఇంజనీర్ ఈజ్ దేర్, మెటీరియల్ ఈజ్ దేర్, మెన్ ఈజ్ దేర్, అన్నీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ పబ్లిక్ సపోర్ట్, పబ్లిక్ మొబిలైజేషన్, ఒక ఊపు ఇస్తే అయిపోతుంది. సో దానికోసం మరి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ అది టైమ్లీ ఇవ్వాలని బై జూన్ ఎండింగ్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంపీడీఓ, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఇది ఛాలెంజ్గా తీసుకొని మీరు ప్రతి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, హ్యాబిటేషన్ ఆఫీసర్తో సమన్వయం చేసుకొని ఈరోజు పైప్ లైన్ రెడీగా ఉన్నాయంటే రేపు ఎక్కడ పైప్ లైన్ వేయాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈరోజు పైప్ లైన్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి వేయటానికంటే 2-3 డేస్లో అక్కడ పైప్ లైన్ వేయాలి. మెన్ ఈజ్ దేర్, మెటీరియల్ ఈజ్ దేర్. దానికి అక్కడ ఉన్న ఎన్జిఓస్ కానీ, అక్కడ ఉన్న యూత్ కానీ, అక్కడ ఉన్న గ్రామ పంచాయత్ సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు, ఫార్మర్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, హూఎవర్ ఇస్ కన్సర్న్, స్వయం సహాయక సంఘాలు కావచ్చు, అందరం కలిసి మేము ఉంటాం, మీరు చేయండి. ఇక మేము పైప్ లైన్ అక్కడి నుంచి ఇక్కడ పెడతాం, మీరు చేయండి. సపోర్ట్ లాగా ఉంటే వెంటనే అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో అది విల్ బి ఫిక్సింగ్ ఎంపీడీఓ అండ్ ఏఈఆర్డబ్ల్యూఎస్. మీరు జీపీ స్పెషల్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ పైప్ లైన్లు వచ్చినాయి అంటే వేయటానికి పైప్ లైన్ కానీ శాడిల్స్ కానీ వాటెవర్ దానికి వేయవలసిన దాన్ని అది కేబుల్ కానీ ఏమేమి వచ్చినాయో ఇవి వస్తే 2-3 వస్తే కేబుల్, పైప్ లైను,
ఒక 2-3 ఐటమ్స్ ఖచ్చితంగా వస్తే మనం పైప్ లైన్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు 400-500 కిలోమీటర్స్కి ఆల్రెడీ వచ్చింది. సో అది కొంత వేసినారు, ఇంకా కొంత వేయాలి. అది మీ మండలంలో AERWS తోటి సమన్వయం చేసుకొని మీరు ఇంకా ఎక్కడెక్కడ వేయాలి, ఎక్కడ పైప్ లైన్ రెడీ ఉంది, ఆ గ్రామ పంచాయతీలో నెక్స్ట్ వీక్ కల్లా పూర్తి చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్ ఐఎమ్ గివింగ్. MPDOs అండ్ AERWS ప్లీజ్ నోట్ డౌన్. మీ దగ్గర పైప్ లైన్ ఎక్కడ వచ్చినాయి, ఎన్ని హ్యాబిటేషన్కి వచ్చినాయి, ఎన్ని హ్యాబిటేషన్లో వేయడానికి అనువుగా ఉంది, అవి నెక్స్ట్ వీక్లో పూర్తి చేయాలి. వీక్లీ యాక్షన్ ప్లాన్. ఈ వీక్లీలో ఈ 4 గ్రామాలు, ఈ వీక్కి 4 గ్రామాలు, ఈ వీక్కి 10 గ్రామాలు. బై టోటల్ ఏప్రిల్ లోపు ఈ వర్కింగ్ సీజన్లో మనకు పైప్ లైన్ వచ్చింది మొత్తం పూర్తి చేయాలి. సో దాట్ షుడ్ ది టార్గెట్. అది గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వారీగా మీరు చూసుకోవాలి. దీన్ని ఇన్ ఎడిషన్ టు దిస్ గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్ మీరు గ్రామాల్లో తిరుగుతారు కాబట్టి బల్క్ వాటర్ సప్లై ఏమవుతుంది, ఈ పైప్ లైన్ సూపర్విజన్ చేసుకుంటారు. బల్క్ వాటర్ సప్లై అంటే టోకు మొత్తంగా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తున్నారో, ఏ OHSR నుంచి ఓవర్ హెడ్ సమ్ ప్రిజర్వాయర్ నుంచి ఇస్తున్నారో అక్కడికి నీళ్లు ఒకే టోకు మొత్తంగా పైప్ లైన్ ద్వారా వచ్చేస్తుంది. దట్ ఈస్ బల్క్ వాటర్. ఇంటికి ట్యాప్ వాటర్ అంటే మీరు పైప్ లైన్ వేసిన తర్వాత, ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ట్యాప్ వాటర్ బై జూన్ రావాలి. ఎగ్జామ్ కాబట్టి రాలేదు. ఇప్పుడు మీ గ్రామాల్లో పైప్ లైన్ వచ్చినాయా? ఏమండి ఫస్ట్ ఎవరు మీ గ్రామానికి పైప్ లైన్ వచ్చిందా, వేసారా? నా దగ్గర ఇక్కడ తెలుసుకుంటావేమయ్యా? రాలేదు సార్, రాలేదు. ఓహో, ఇది ఎంత కోసం వచ్చారు తెలుసుకొని రావాలి. కూర్చున్నాం, మీటింగ్ పెట్టాను సార్. అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్ను పిలిచాను, మండల్ లెవెల్ ఆఫీసర్స్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పిలిచాను సార్. అందరు కూడా జీపీ. మీ మండలానికి ఎన్ని వచ్చినాయి పైప్ లైన్లు? 13 వచ్చాయి సార్. 13 గ్రామాలకు వచ్చినాయి. 13 వేసేసారా? 7 అయినాయి సార్. మిగతా 6 ఎప్పుడు వేస్తారు? ఈ 2-3 రోజులలో అయిపోతుంది. ఎవరు AERWS? సప్లై వచ్చేసి ఇంకా లేం కాలేదు. నాది 6 విలేజ్లలో నా విలేజ్ కూడా ఉంది సార్. 100% సప్లై రాగానే అక్కడ కాంట్రాక్టర్తో కలిసి కాంట్రాక్ట్తో ఉండి మరీ చేపిస్తాను సార్. తప్పకుండా సక్సెస్ చేస్తాను సార్ నా విలేజ్. అవసరం లేదయ్యా, దట్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వేమో మెయిన్ లైన్ వచ్చిన తర్వాత నేను చేస్తాను నువ్వు అంటున్నావు. MPO గారు అంటారు 2-3 రోజుల్లో ఖతం చేస్తాం సార్ అని ఈయన అంటున్నాను. ఏది నమ్మాలి మరి? 2-3 రోజుల్లో మీ ఊరికి పైప్ లైన్ పూర్తి చేస్తారట. ఈ 3 కూడా కాంట్రాక్టర్ ఎవరండి? సార్ పరంధామ వచ్చాడు ఇక్కడికి? ఇక్కడికి రాలేదు. ఏం ప్రాబ్లం లేదు కదా కాంట్రాక్టర్ నుంచి? ఏ ప్రాబ్లం లేదు. ఓకే, మరి ప్రాబ్లం ఎక్కడి నుంచి ఉంది? ఓకే, పబ్లిక్ సపోర్ట్ ఉన్నప్పుడు క్వాలిటీ కరెక్ట్ ఉంటుంది. నువ్వు నైట్ వేసేయడం ఎవరికి తెలియకుండా అయిపోతాయా ఈ వీక్, ఈ మంత్ ఎండ్కి అయిపోతుంది. పేపర్లో ఎక్కడ చూడలేదా ఏ జిల్లా ఏ మండలం నుంచి కానీ MPDO ఉన్నారు, MPB ఉన్నారు, అందరు కలిసి గ్రామస్తులందరూ పైపులు వేస్తున్నారు అని ఎక్కడ చూడలేదు. ఆ పబ్లిక్ మూమెంటమే చూడలేదు. కానీ పబ్లిక్ పార్టిసిపేషన్తో చేస్తే క్వాలిటీ వస్తుంది, నాది అనేది వస్తుంది. పబ్లిక్ పార్టిసిపేషన్ చేపిస్తాం సార్. అవును, అదే ఎక్కడ రాలేదు సార్. ఈ యాక్షన్ ప్లాన్లో చేపిస్తాం సార్. అప్పుడు ఈ నెక్స్ట్ విలేజెస్ సార్. ఓకే, ఈ విలేజెస్ అన్ని పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి, సమన్వయం తోటి క్వాలిటీ పైప్ లైన్ వేయాలి సార్. ఐ రిక్వెస్ట్ MPDO AERWS బల్క్ వాటర్ సప్లైకి కనెక్షన్ అయిందా లేదా. రెండవది, మీరు మీటింగ్ పెట్టి పబ్లిక్ సపోర్ట్ తీసుకోవాలి. మీటింగ్ గ్రామంలో పెట్టాలి, పెట్టేసి ఆ హ్యాబిటేషన్లో ఆ గ్రామంలో పెట్టి ఎక్కడ పైప్ లైన్ వచ్చిందో అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళ సహకారం తీసుకోవాలి. వాళ్ళతో కలిసి మీటింగ్ పెట్టాలి, టైం తీసుకోవాలి. ఆ టైంకి మీరు అందరూ కలిసి మనం పైప్ లైన్ వేయాలి. ఐ రిక్వెస్ట్ నౌ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్. కలెక్టర్ వస్తాడు, మండల్ స్పెషల్ వస్తారు, ఇంకెవరో వస్తారు కాదండి. ఇట్ షుడ్ బి ఇంటర్నలైజ్. నీకు జీతం రావట్లేదా, నాకు జీతం రావట్లేదా, డోంట్ యూ హ్యావ్ ఎ వర్క్? అడిగినా అడగకపోయినా వస్తుంది కదా. సిమిలర్లీ ఇట్ షుడ్, అంతే ఇది కూడా జరగాలి.
అంతేగాని కలెక్టర్ ఫోకస్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. అది కాదు. ఒక టైం లైన్ పెట్టుకున్నాం. మండే మండల్ లెవెల్ మీటింగ్, ట్యూస్డే విలేజ్ లెవెల్ మీటింగ్, గ్రామ పంచాయత్ లెవెల్, ఆల్ ది హ్యాబిటేషన్ లొకేషన్ ఇన్ఛార్జెస్ తోటి మీటింగ్ పెట్టమని చెప్పాం. సో అది ఈచ్ ఎంపీడీఓ దయచేసి ప్లీజ్ కోఆర్డినేట్. వాటరింగ్ డే సక్సెస్ఫుల్గా జరగాలి. అది ఎప్పుడు జరగాలి? బుధవారం. గ్రీన్ డే, ఆ వాటరింగ్ డే ఎవరి ప్లాంట్స్కి వాళ్ళు లేబర్ మొబిలైజ్ చేసుకోవాలి, లేబర్ ఎక్కడికెక్కడ అటెండ్ కావాలి. ప్లస్ వాచ్ అండ్ వార్డ్ పేమెంట్స్, సర్వైవల్, ఆ పేమెంట్స్ సరిగా జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. దిస్ హరితహారం ఇవి చూసుకుంటూనే నర్సరీస్ ఉన్నాయి. మరి నర్సరీస్ ఎంతవరకు వచ్చినాయి అనేది ఈచ్ ఎంపీడీఓ విల్ హ్యావ్ ఎ క్విక్ రౌండ్ ఆఫ్ రివ్యూ. స్టార్ట్స్ ఫ్రమ్ కోరుట్ల.